సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంతేనా అని ఎంత సింపుల్గా అయిపోతుంది. కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట. సింపుల్గా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు కేవలం ఈ 3 మాత్రం ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్ అండ్ ఈజీ, పిల్లలకి హాలిడేస్ కాబట్టి అట్ ద సేమ్ టైం సమ్మర్ చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది మనం స్పెషల్గా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. సో ముందుగా మనం మ్యాంగోస్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. సో చూడొచ్చు. సో వాటర్లో ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. సో 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా, ఇంకా షుగర్ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ పొట్టు అనేది తీసుకోవాలి. పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో చూడొచ్చు మీకు ఈ విధంగా అనమాట. కంప్లీట్గా మనకి పొట్టు అయితే తీసి రెడీగా పెట్టుకుందాం ఫస్ట్. తర్వాత మనం పీసెస్ అయితే కట్ చేసుకుందాము. మామిడికాయ పొట్టు తీసుకున్న తర్వాత ఈ విధంగా వీలైనంత చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి, ఈజీగా గ్రైండ్ కావడానికి. మళ్ళీ పెద్దగా ఉంటే కొంచెం గ్రైండింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం వీలైనంత చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి. సో మిక్సీ జార్ అయితే తీసుకుని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాము. సో 2 పెద్ద మామిడికాయలు అన్నీ కూడా ఈ విధంగా చిన్న పీసెస్ అయితే మనం కట్ చేసుకున్నాము. సో షుగర్ యాడ్ చేసుకున్నాము. మామిడికాయ ఫస్ట్ కొంచెం లైట్గా టేస్ట్ చేయండి. మరి కొంచెం పుల్లగా అనిపిస్తే కొంచెం చక్కెర ఎక్కువ పడుతుంది, లేకపోతే అంత చక్కెర అవసరం లేదనమాట. దాంతోపాటే ఫ్రెష్ క్రీమ్. సో ఫ్రెష్ క్రీమ్ బదులు మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దాని బదులు మాత్రం ఇంట్లో మనకి పాలు ఏదైతే ఫ్రెష్ క్రీమ్ ఉంటుందో, అంటే మీగడది, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అది అవైలబుల్ లేదు కాబట్టి మేము ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాము. సో దీనివల్ల టెక్స్చరే కావచ్చు, ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ కావడమే కావచ్చు, ఇంకొంచెం మనకి చిక్కగా అంటే థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ క్రీమ్ యాడ్ చేయడం వల్ల. వద్దు అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా మనకి ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా ఇంట్లోది, పాలది మనం తీసింది, అది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిక్సర్ జార్ తీసుకున్నాం కాబట్టి బ్లెండ్ చేసుకుందాము మంచిగా. సో మిక్సీ అయితే మనం పట్టుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు మీరు, గాజుదైనా అంటే గ్లాస్ బౌల్ అయినా, ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయినా. సో చూడొచ్చు చాలా థిక్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే. సో దాన్ని కంప్లీట్గా మనం లెవెల్ అయితే చేద్దాము. లెవెల్ చేసిన తర్వాత ఇంకొంచెం మామిడి పీసెస్ అయితే పైన ఇద్దాము. సో మనం గ్రైండ్ చేయకముందే కొన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము, ఒక 2-3 పీసెస్, లేకపోతే 4 to 5 పీసెస్ అట్లా. సో లైట్గా ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నాం, కంప్లీట్గా లెవెల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు దానిపైన కొన్ని మామిడికాయ ముక్కలు అయితే వేద్దాం, సన్నగా అంటే చిన్నగా పీసెస్ కట్ చేసుకుని. సో పైన కొన్ని మామిడికాయ ముక్కలు అయితే వేద్దాం మనం. కంప్లీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం. ఏం లేదు, మనం తినేటప్పుడు ఆ మామిడికాయ ముక్కలు అనేవి మధ్యలో వస్తుంటాయి కాబట్టి ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. వద్దనుకుంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో పైన కవర్తో మనం కవర్ చేసుకున్నాము. ఏం లే, క్రిస్టల్స్ లాగా ఫామ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుందాము. సో హోల్ నైట్ అయితే అయిపోయింది. హోల్ నైట్ వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము. సో డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. సో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది.